సార్ పోలీసులకు బట్టలు ఇప్పుతామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ముందు ఏమంటారు కామెంట్? ఇవాళ ఈ పనికి మాలిన కామెంట్లు, పనికి మాలిన డ్రామాలు, ఈ డ్రామాలు చేసే అధికారం కోల్పోయాడని ఈ పులివెందుల ఎమ్మెల్యేకి అర్థం కావట్లా. మీకు ఎన్నిసార్లు డ్రామాలు చేస్తావు? ఫస్ట్ కోడికత్తి డ్రామా వేసాడు, తర్వాత తర్వాత ఏది నారావారి ఏంటి నారావారి రక్త చరిత్రని సొంత బాబాయిని మర్డర్ కేసులో వాళ్ళుండి ఇంకో డ్రామా వేశారు. పాపం ప్రజలు ఆ టైంలో నిజమేమో అనుకుని పాపం మోసపోయారు. తర్వాత ప్రజలకు అర్థమైంది. మళ్ళీ కొత్తగా మొన్న ఎలక్షన్ ముందు గులకరాయి డ్రామా వేసావు, ఇప్పుడు హెలికాప్టర్ డ్రామా వేసావు. హెలికాప్టర్ కూడా ఒక పెద్ద డ్రామా. అది హెలికాప్టర్ కూడా టేక్ ఆఫ్ కూడా అయిపోయింది. అర్థం పగిలితే టేక్ ఆఫ్ అవుతుందో కూడా తెలియదు. దాని విషయంలో పోలీసులకి గొడవలు ఎప్పుడెత్తాను. సిగ్గుందా నీకు? ఆ పోలీసుల్లో లేడీ పోలీసులు కూడా ఉంటారని తెలుసుకోవాలి కదా మనం మాట్లాడే ముందు. ఈ మాటలు అసలు ఆడవారిని నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? అందుకే నిన్ను పులివెందుల ఎమ్మెల్యేని చేశారు. నువ్వు ఇటువంటి డ్రామాలు ఇంకా చేసి ఇటువంటి మాటలు ఇంకా అంటే ఆ పులివెందుల ఎమ్మెల్యే నుంచి పులివెందుల సర్పంచ్ కూడా అవలేవు అని తెలియజేసుకుంటున్నాను. దేని విషయంలో? మేము అర్ధరాత్రి అరెస్టులు చేయలే, కరోనా సమయంలో అరెస్టులు చేయలే. మేము అరెస్ట్ చేయాలంటే మీకు ఒకటే గుర్తుంచుకోండి, మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఇదే జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు ఉన్నారు, ఎన్నో అక్రమాలు చేశారని మొత్తం అంతా మీరే చెప్తున్నారు. కోడేకి వస్తుంది. అయినా కూడా మేము ఎక్కడా తొందరపడలా. డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళారు, బెయిల్ పోయింది. హైకోర్టుకి వెళ్ళారు, బెయిల్ పోయింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, బెయిల్ వచ్చింది. అంటే మేము అరెస్ట్ చేయాలనుకుంటే ఇన్ని కోర్టులకి వెళ్ళనిస్తామా? కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోము. మేము కేసు అంతా స్టడీ చేసి నిజమో కాదో తెలుసుకుని అప్పుడే అరెస్టులు ఉంటాయి. మీరు చూస్తే మేము అర్ధరాత్రి పూట చంద్రబాబు నాయుడు గారు అన్న కోర్టుకి వెళ్ళనిచ్చేస్తా మేము ఇచ్చారా? మా అచ్చెన్నాయుడు గారికి ఎక్కడికి వెళ్ళనిచ్చారా? ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారి కారులో కత్తులు కటారులు ఉన్నాయంట. అస్సలు ఇంత సిగ్గులాంటి కేసులు పెట్టి ఏకపక్షంగా పాపం ఆ రోజు పోలీసు అందరూ కూడా ముక్తఖండంతో వద్దు వద్దు అంటే కొంతమంది అధికారులను అడ్డు పెట్టుకుని రకరకాల చేష్టలు చేశారు. ఆ రోజు 90% మంది పోలీసులు కూడా ఇటువంటి చేష్టలు మంచి కాదు, మనం కాదు చేయమని అడ్డం తిరిగినా కూడా రకరకాల చేష్టలు చేశారు. ఏకపక్షంగా మేము ఏ రోజు వెళ్ళాం. మేము ప్రజాప్రభుత్వం, ప్రజలందరి మనోభావాలకు అడుగుగా నడిచే ప్రభుత్వం. కాబట్టి ఈ భారీ మెజారిటీ. ఇన్ని సంవత్సరాల నుంచి మీకే తెలుసు, తిరుపతిలో ఉంటున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా నొప్పించేతారా? ఆఖరికి ఆయన పెద్ద తిట్టు ఏంటంటే ఆగండి అంతే, అదే పెద్ద తిట్టు. అటువంటి వ్యక్తి ఎప్పుడు ఇంత సరదాగా ఫ్రీగా హనీమూన్ పీరియడ్ లాగా అమరావతికి ఇంకెక్కడికైనా నువ్వు వస్తున్నావు అంటే మేము నిన్ను చక్కగా అలౌ చేయడం. కాబట్టి మా యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు కూడా ఇదే చిత్తూరు జిల్లాలో కొంతమంది అధికారులు చేసిన వికృత చేష్టలు మీ అందరికీ తెలుసు. పర్మిషన్ ఇవ్వాల. కొత్తగా జీవో 1 అని ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని కూడా తెచ్చారు. ఇవన్నీ తెలుసు ఏకపక్షంగా ఎవరు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పులివెందుల ఎమ్మెల్యే హోదా వచ్చింది. ఇంకా ఇదే డ్రామా చేస్తే ఆ హోదా కూడా పోయి సర్పంచ్ పులివెందుల సర్పంచ్ హోదా కూడా ఉండదు. ఇందాక చెప్పాను కదా మీకు, కమిటీ ఏర్పాటు చేశామని. కమిటీని డిసైడ్ చేస్తుంది. ఈ కమిటీలో ఎవరైనా వ్యక్తులు వ్యక్తిగత దోషంలోకి పోకుండా రాజకీయ విభేదాలు ఉండి మంచి నాయకులు ప్రజాసేవకు ఉంటే ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది. కానీ వ్యక్తులు కనుక పర్సనల్ ఎజెండా పట్టుకుని ఈ కూటమిలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని వేధిస్తే మాత్రం తీసుకునే పరిస్థితి లేదు.